నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. మాట్లాడదాం. ఇద్దరికి నమస్కారం. నమస్తే పద్మిని. అక్క కోపం అక్కలు కోపం చాలా చాలా అంటే చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది, అలాగే లీడ్ చేస్తూ ఉంటుంది. కోపాన్ని ప్రదర్శించాలి కానీ నిజంగా కోపాన్ని తెచ్చుకోకూడదు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. సందర్భానుసారం అంటే కోపం తెచ్చుకోకుండా మరీ అలా ఉంటే కూడా ఒక్కొక్క సందర్భంలో పనులు అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఎలా కోపాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది అదొక ట్రికీ థింగ్. డెఫినెట్ గా కోపాన్ని కంట్రోల్ చేసుకోకనే జీవితాలు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఎన్నో ఆవేశం వల్ల, కోపం వల్ల, నోరు జారటం వల్ల. నేను ఎవరో చెప్తూ ఉంటే విన్నాను, కొంతమంది క్రిమినల్స్ అప్పటిదాకా జైల్లో ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే మేము చాలా మంచి వాళ్ళం అండి, ఆ క్షణికావేశం మీరు అన్నట్టుగా తట్టుకోలేక మేము మర్డర్ చేసాం అంటే కోపమే కదా, దాన్ని తట్టుకోలేక మేము చేసామండి. నిజంగా దాని పర్యవసానం జీవిత పర్యంతం జీవిత ఖైదీగా ఉంటారు కొంతమంది, అనుభవించాల్సి ఉంటుంది. సో అది చిన్న ఇంపాక్ట్ అవనివ్వండి, పెద్ద ఇంపాక్ట్ అవనివ్వండి, కోపానికి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎట్లా మరి కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. అక్క మీరు న్యూమరాలజిస్ట్ కాబట్టి చక్కటి స్విచ్ బోర్డ్ కూడా మీరు నాకు తెలియజేస్తే తప్పకుండా విల్ బి వెరీ హ్యాపీ. అలాగే గురుదేవుని సాధనలో ప్రత్యేకించి ఉన్నారు కాబట్టి గురువు చెయ్యందంటూ ఏదీ ఉండదు. సో రెండింటిని మిళితం చేసి ఈరోజు మనం మాట్లాడుకుందాం. తప్పకుండా పద్మిని, ఇది అవసరం ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబంలో జరిగేదే ఇది. కోపం 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 అంటే దాని వల్ల హర్ట్ అవుతారు ఎదుటి వ్యక్తి, దాన్ని బ్యాడ్ కర్మ అంటాం మనం. ఇప్పుడు ఒకరు బాధపడుతూ ఉంటారు, ఒక మాట తూలనాడారు అంటారు కదా, ఆ మాట అనేసిన మాట వెనక్కి తీసుకోలేము. ఆ అనేసినప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడతారు కదా, అది చెడు కర్మ, దాన్ని బ్యాడ్ కర్మ అంటారు. మూట కట్టుకోవడమే అని అంటే, అందుకే ఆ క్షణిక ఆవేశం అని అంటాం. ఆ క్షణిక ఆవేశం వల్లే హత్యలు జరుగుతాయి, క్షణిక ఆవేశం వల్లే రేపులు జరుగుతాయి, క్షణిక ఆవేశం వల్లే భార్యాభర్తలు విడిపోతారు, ఆ ఆవేశం వల్లే స్నేహితులు కూడా విడిపోతూ ఉంటారు. ఏదైనా కంట్రోల్ తెచ్చుకోవడమే కదా. ఇప్పుడు ఏం చేయమంటారు మరి? ఏం చేయాలి అని అంటే, ముందుగా మెడిటేషన్ అనేది ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. అంత టైం లేదు అని అనుకుంటాం కానీ మన కోసం ఆ కోపం అనేది నీలోని కూడా రోగాల్ని పెంచుతుంది, లేని హెల్త్ ఇష్యూస్ని కూడా తీసుకొస్తుంది. కాసేపు ఉదయాన్నే మెడిటేషన్ కూర్చొని ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని చదువుకోవాలి. శాంతి మంత్రం అంటారు దాన్ని. అంటే పీస్ కోసం నీలోని చక్రాస్లోని దాన్ని ఇంప్రూవ్ చేసేది ఏంటంటే పీస్ అనే దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని రోజు కూడా, అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి అని అంటే, నీ లోపల అది చాంటింగ్ జరుగుతూ ఉంటుంది, కళ్ళు మూసుకొని చేస్తూ ఉండాలి. అది నీలోని కోపాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట, నెమ్మదిగా. అంటే సాధన చేస్తూ ఉంటే ఓం శాంతి ఓం అని. శ్రవంతి గారు చెప్పిన తర్వాత ఇంకో అసలైన మంత్రం ఉంది, చివరిలో చెప్తాను. తప్పకుండా అక్క. కోపాన్ని మీకు చాలా మంది క్లయింట్స్ డెఫినెట్ గా కాల్స్ చేస్తుంటారు. డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ది డే ఆన్సర్ కోపం వల్ల ఇట్లాంటి పర్యవసానాలు ఫేస్ చేస్తూ ఉంటారని మీరు ఎన్నో సందర్భాల్లో చెప్తున్నారు. ఎట్లా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఈ కోపాన్ని? ముందు అసలు హ్యాండిల్ చేయకపోతే, మీరు చూడండి సాయిబాబా గారు జీవిత చరిత్ర ఉపాసని బాబా గారు అని మనం చదువుతుంటాం. ఆయనకి ఎంతో చెప్పారు, నువ్వు షిరిడీని వదిలి వెళ్ళకు, నా తర్వాత నా అంతటి వాడు అవుతావు, నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు ఉండు అని చెప్పారు బాబా గారు. కానీ ఆయన కోపాన్ని నియంత్రించుకోలేక 6 నెలల్లోనే వెళ్ళిపోతారు. మళ్ళీ బాబా గారు ఉండగా ఆయన మళ్ళీ రాలేకపోతారు షిరిడీలోకి. అంటే ఏంటి, ఒక బాబా గారిది అని అంటే బాబా గారి వల్ల ఒక పీఠం లాగా ఏర్పడిపోయినట్టే కదా. ఇంకా అందరూ అన్ని మతాల్ని యాక్సెప్ట్ చేసే పీఠం మళ్ళీ, అవునా కదా? అంటే అంత మంచి ప్లేస్ ని ఆయన వదులుకున్నారనమాట కేవలం కోపం వల్ల. అంత సత్పురుషుడు పక్కన ఉన్నా కూడా ఆయన సత్పురుషుడు, ఈయన కూడా సత్పురుషుడే. ఇంకా అసలు ఎలా మరి మనలాంటి అంటే మాలాంటి సామాన్యులకి సాధ్యపడేటటువంటి విషయమేనా? సాధ్యపడుతుంది తప్పకుండా. అహంకారంతో కూడిన కోపం అంటే అక్కడ చిరు అహంకారం. రమణులు అందుకే నేను అనే పదాన్ని వదిలేయనంటారు. అది మనము ఆ నేను అనే పదాన్ని, అహంకారం, నాకు నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా చేశారు, నన్ను ఇలా అవమానించారు, నన్ను ఇలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా వదిలేయాలి మనం.
ఆ నేను అనేది వదిలేస్తే అది సాధ్యం. అయితే అది ఎలా వస్తుంది, మనం చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా చూడు, ఒక్కొక్కసారి అవమానాలు చాలా పొందాను పద్మిని అని నేను చెప్తూ ఉంటాను. నాకు కోపం వచ్చేది కాదు కానీ విపరీతమైన బాధ వచ్చేది. ఎంత బాధ అంటే అసలు ఎందుకు ఇంత అవమానం పడాల్సిన అవసరం ఏముంది, దీని బదులు అసలు మామూలుగా చదువుకునే పిల్లలని అలానే ఉండిపోతే అయిపోయేది కదా, ఈ పెళ్ళిళ్ళు ఎందుకు, ఈ పిల్లలు ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఎందుకు నేను ఆ డెసిషన్ అప్పుడు ఎందుకు నేను ఒంటరిగానే ఉంటానని ఎందుకు నేను నిర్ణయించుకోలేదు అనే దాకా వెళ్ళిపోయేది అనమాట బాధ. ఇప్పుడు మీరు పడుతున్న బాధ ఉంది చూసారా, వాళ్ళకి చెడు కర్మ. అది ఎవరైతే బాధ అంటే మీరు బాధ పడుతున్నారు కదా, వాళ్ళకి చెడు కర్మ. ఆ తర్వాత మెడిటేషన్ అన్నారు కదా అక్క, ఆ తర్వాత ఏమైంది అని అంటే, నేను ఎందుకు బాధపడాలి, వాళ్ళకి నేను నచ్చట్లేదు అని అన్నప్పుడు లెట్ ఇట్ బి, నచ్చకపోతే నచ్చకపోయాను, అందరూ అందరికి నచ్చాల్సిన అవసరం ఏం లేదు, నచ్చము అంటాను కదా. కాబట్టి లెట్ ఇట్ బి అనే దానికి వచ్చేసాను. అది ఎలా వచ్చింది అంటే కేవలం సాధన, భగవంతుడి మీద నమ్మకం. నన్ను ఇలా ఉంచాడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నన్ను పైకి తీసుకొస్తాడు. నేను అడిగేది ఏంటి, నన్ను పైకి తీసుకురా స్వామి, నాతో పాటు నేను ఎంతో కొంత నాకు ఇచ్చినప్పుడు నా పిల్లలకి అని నువ్వు చెప్పో, లేకపోతే నా పిల్లలకి ముందు జాగ్రత్తగా నేను ఏదైనా ఖర్చు పెట్టుకున్నా, ఏం చేసినా నేను మాత్రం ఎంతో కొంత సహాయం అయితే చేస్తాను, నీ పూజలు అయితే కంపల్సరీ మానను, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. కాబట్టి తప్పకుండా నా పైకి తీసుకొస్తా అనే సాధన, ఆ ఒక్క పాయింటే. నేను ఏదో కూర్చొని గంటల తరబడి నేను పూజ చేసేస్తాను అనే కాదు. నేను వెళ్తూ నాకు ఎప్పుడైనా మెట్రోలో నుంచుని చదువుకోవాలనిపిస్తే కూర్చుంటే టైం ఉంటే చదివేసుకుంటాను, చెప్పులు ఇప్పేసి. నుంచుంటే చెప్పులు ఇప్పడానికి కుదరదు కదా పక్కకి, అప్పుడు ఏదైనా స్విచ్ వర్డ్స్ చదువుకుంటూ వెళ్తాను అనమాట. ఆ పనులు అవ్వాలి అని చెప్పి అవి అయ్యాయి అని మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్తాను. అంటే మనలో పాజిటివిటీ నింపుకోవాలి. ముందు కోపము అనేది పోవాలి అని అంటే పాజిటివిటీ రావాలన్నమాట. ఇప్పుడు ఒకడు ఏమన్నా తప్పు చేస్తున్నాడు, వాడు సరిగ్గా వర్క్ చేయట్లేదు, చెప్తే వాడు రేపు తప్పకుండా చేస్తాడు అనే పాజిటివిటీని మనం నింపుకొని, నువ్వు అలా చేయడానికి వీల్లేదు నెక్స్ట్ టైం నుంచి అని చెప్పి మనం ఆ కోపాన్ని అక్కడ మనం దిగమింగుకోవాలి. లేదు అని అంటే ఇవాళ రేపు కోపం పడే వాళ్ళకి అవతల ఏదైనా మాట పోతుందో, కఠినత్వం ఇదంతా వదిలే, ముందు హైబీపీ అటాక్ అవుతుంది. మీరు అలా కోపం ఆపుకోకపోతే 40 years వస్తూనే మీకు హైబీపీ అటాక్ వచ్చేస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం కదా. కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ అది సాధన ద్వారానే వస్తుంది. నన్ను ఎవ్వరూ ఏం అనడం లేదు, నన్ను అనట్లేదు అని అనుకోండి, తప్పకుండా డే బై డే తగ్గిపోతూ వస్తుంది అనమాట. చాలా మంది ఏమంటారో తెలుసా, నెంబర్లు లెక్క పెట్టమంటున్నారు కానీ రివర్స్ గా నెంబర్లు లెక్క పెట్టడం స్పీడ్ గా వచ్చేసింది. నాకు కూడా వచ్చింది 100, ఏమిటి అది అంటారు, అది వచ్చింది కానీ కోపం తగ్గలే ఇక్కడ. అర్థమైందా నీకు? అంటే నెమ్మదిగా నెంబర్లు లెక్క పెట్టు అని అంటే సాధన చెయ్యి అని అర్థం అనమాట. భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం నియంత్రణ కోల్పోవద్దు అనేది కనుక మన మైండ్కి చెప్తే ఒక్కసారి హెచ్చరిస్తుంది. మనకి ఒక్కసారి ఇట్లా రాగానే హెచ్చరిస్తుంది అనమాట. హెచ్చరించినప్పుడు మనం స్టాప్ అయిపోవాలి, ఆగిపోవాలి. ఇంకా లేదు అని అంటే దీనివల్ల ఇప్పుడిప్పుడు పెరుగుతున్న తల్లులకు చెప్తున్నాను, పిల్లలు ఎవరైతే పెరుగుతూ ఉంటారో వాళ్ళకి చెప్తున్నా, పిల్లలు దూరం అవుతారు మనకి. అమ్మో ఇది చెప్తే అమ్మ కోపం వస్తుంది అని వాళ్ళకి మైండ్లో పడింది అంటే బయట విషయం ఏది కూడా మనతో డిస్కస్ చేయడానికి భయపడతారు. కాబట్టి అది కంపల్సరీగా తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా స్విచ్ వర్డ్ చెప్పుకోవాలి అనుకుంటే నెక్స్ట్ మనం స్విచ్ వర్డే కదా అడిగేది, క్వశ్చన్ కూడా నేనే అడుగుతాను. అప్పుడప్పుడు నేను మరి ఆన్సర్లు అత్యుత్సాహంతో అడిగేస్తూ ఉంటాను కదా. క్లియర్ అండ్ అబ్సాల్వ్, క్లియర్ అండ్ అబ్సాల్వ్, అండ్ అనుకోకపోయినా క్లియర్ అబ్సాల్వ్ అని అనుకోండి. ఆ క్లియర్ అయిపోతుంది, అబ్సాల్వ్ అంటే అప్పటికప్పుడు సొల్యూషన్ కూడా వచ్చేస్తుంది. కోపాలు 2 ఉంటాయి. ఒకటి అవతల వాడు చేసే పని మీద కోపం రావడం, ఇంకొకటి వేరే వాళ్ళు మనం బాధ పెట్టినప్పుడు మనకు కోపం రావడం. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు నన్ను అంటున్నా కూడా నువ్వు కామ్గా ఉన్నావే, నువ్వెందుకు కామ్గా ఉన్నావని వీడి మీద కోపం వస్తుంది మనకి, వాడి మీద రాదు. మొన్న నాకు అలాగే వచ్చింది కోపం. వాడు అంటూ ఉంటే నువ్వు వింటూ ఉంటావా? నాకు వచ్చే కోపం ఇది, వేరే కోపాల్లోకెల్లా బిగ్గెస్ట్ కోపం ఇదే. అలా ఎలా వింటావు నువ్వు అంటే నేనేం చేశాను అని అంటారు. తప్పు, నువ్వు ఆవిడ అలా ఎలా అంటున్నావు అని చెప్పి నువ్వు అనవా, అది ఎంత అవమానం అసలు.
అవునా కదా? అది ఆ కోపం కూడా ఒక రకం, కానీ ఈ రెండో రకం కోపాలు మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి. అది ఏమనుకోవాలంటే ఇట్ షెల్ పాస్, ఇది ఇది జరిగిపోతూ ఉంటుంది, ఇది అవుతూనే ఉంటుంది, ఏమీ కాదు. తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని అనకు అనే సందర్భం వస్తుంది, లేదా వాళ్ళు అనకుండా ఉండే సందర్భం అన్నా వస్తుంది. ఇట్ షెల్ పాస్ అని ఇట్ షెల్ పాస్ అని మనం అనకపోతే అక్కడే ఉండిపోతుంది కదా కోపం, బ్లాకేజ్ లాగా. అందుకే యు ఆర్ మేకింగ్ ఇట్ షెల్ పాస్. అయితే పద్మిని, కొన్ని గ్రహాలు కూడా కారణం అవుతున్నాయి కోపానికి. కుజగ్రహం వల్ల మంటలు అంటుకుంటాయి, మంటలు పుడతాయి అంటారు. కుజగ్రహం వల్ల కోపం వస్తుంది. చంద్రగ్రహం వల్ల మనస్కారకుడు కోపం వస్తుంది. ఒక్కోసారి శని భగవానుడు, అంటే అర్థం లేని గొడవలు, సంఘర్షణలు, ఇవన్నీ కూడా కోపం వల్లే జరుగుతూ ఉంటాయి. ఈ కోపము అనేది మెయిన్ ఏంటంటే పీస్ అవ్వాలి, అంటే కామ్ డౌన్ అవ్వాలి అని అంటే దీనికి మన శాస్త్రం సనాతన ధర్మంలో విష్ణుమూర్తి మంత్రం చదువుకోవచ్చు, గాయత్రి మంత్రం. విష్ణుమూర్తి మంత్రము అని అంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవహరం సర్వలోకైకనాథం. ఇది చదువుకోవచ్చు. గాయత్రి మంత్రానికి మించింది లేదు. అన్నిటికంట విఘ్నేశ్వరుడిది మనకి అబ్స్టకల్స్, హర్డల్స్ రాకుండా ఆపేసేది. దీనికి ఓం ఘట క్రోధాయ నమః, ఓం ఘట క్రోధాయ నమః అనేది చదువుకోవాలి. ఇలా రోజు ఒక 21 times ప్రాక్టీస్ చేయండి నెమ్మదిగా. కోపం అనేది సాల్వ్. అయితే ఇది కోపం మా వారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తున్నారు, ఎక్కువ వచ్చేస్తుంది ఆయన కోపం, లేకపోతే ఇప్పుడు పిల్లలు చూస్తున్నాం మనం, వాళ్ళు ఎక్కువ మరి పాపం కోపం ముందు పుట్టి వాళ్ళ తర్వాత పుడుతున్నారా అన్నంత లెవెల్లో కోపం వస్తుంది. అసలు గొడవలు అనే చెప్తుంటారు పద్మిని. మనకి చాలా మంది చూస్తే మగపిల్లల్ని చూస్తే ఎంత అగ్రెసివ్ గా ఉంటున్నారో మనం చూస్తున్నాం. అప్పుడు పిల్లల మార్పు కోసమో, లేకపోతే భార్యో భర్త వీళ్ళ మార్పు కోసం వాళ్ళ తల్లులు కానీ లేకపోతే భార్య భర్త వీళ్ళు చేయొచ్చా? వాళ్ళ పేరు మీద సంకల్పం చెప్పుకొని కోపం తగ్గాలి నా కొడుక్కి, మా వారికి కోపం తగ్గాలి అని సంకల్పం చెప్పుకొని చేసి వాళ్ళ పేరు మీద నెమ్మదిగా వాళ్ళకి కూడా అలవాటు చేస్తే చాలా మంచిది అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ పర్సనల్, వాళ్ళ హెల్త్ కోసము అని చెప్పి చేస్తే చాలా మంచిది. వాళ్ళ ఆరోగ్యం కోసమే కదా ఇప్పుడు. డెఫినెట్లీ చాలా చక్కగా తెలియజేశారు. అటు మంత్రం అవ్వచ్చు, స్విచ్ బోర్డ్ అవ్వచ్చు, పేరే మార్పు, రెండు కూడా చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా హెల్ప్ తీసుకుని ఈ కోపం అనే అతి భయానకమైన సమస్య ఇది అందరికీ ప్రధాన సమస్య అనుకో. డెఫినెట్లీ ఇప్పుడు నవడేస్ దానిలో నుంచి అందరూ బయటపడాలి. ఇది అందరికీ అవసరమైనటువంటి చాలా మంచి ఎపిసోడ్ ఇది. ఎందుకంటున్నాను అని అంటే అందరికి ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగస్తులు అవుతున్నారు, చక్కగా ఇంత కొంత సంపాదించుకుంటున్నారు. అరే ఇంత చదివి మేము వీళ్ళతో మాటలు పడడం ఏంటి, అసలు మీరెవరు మమ్మల్ని మాట్లాడడానికి అనే స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ అ రాంగ్ థాట్ ప్రాసెస్ కదా. అసలు అదే కుటుంబం అన్నప్పుడు తప్పదు, ఓ మాట అనాలి, ఓ మాట పడాలి. కోపం వల్ల ర్యాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు చేసుకుంటున్నారు. ఎంత మందిని చూస్తున్నాను నేను. అంటారు కదా ఆ కోపం వల్ల, ఎవరి మీద కోపం వల్ల ఫాస్ట్ గా వెహికల్ నడిపించుకొని తీసుకెళ్ళి ఎవరి జీవితాలు నష్టపోతున్నారు. అందుకే కోపం అనేది చాలా డేంజరస్. చెప్పలేదు. రైట్, డెఫినెట్ గా దీని నుంచి మనం బయటపడదాం మెల్లిమెల్లిగా. అది సపోర్ట్ ని తీసుకుని డెఫినెట్ గా మనం బయటపడేటటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇద్దరికి కూడా నమస్కారం. నమస్తే.